సుజాత. ఆమె కథ సాధారణమైనది కాదు. అది త్యాగాల సముద్రం, బాధల తుఫాను, ఆశలు చనిపోయి మళ్లీ పుట్టిన ఒక జీవితం. 26 వయసులో సుజాత ఇప్పుడు బెంగళూరు నగర హడావిడిలో ఒక చిన్న కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. రోజు ఆఫీస్ నుంచి తిరిగి వచ్చి ఆ చిన్న ఒంటరి గదిలో కూర్చుంటుంది. గోడలు నిశ్శబ్దంగా ఉంటాయి. కానీ ఆమె మనసులో గతం మాట్లాడుతుంది. దాంతో ఆమె కళ్ళు చెమ్మగిల్తాయి. గొంతు బిగుసుకుపోతుంది. ఏమిటి, ఇక ఇదేనా నా జీవితం అని ఆమె మనసు లోపల నుంచి అరుస్తుంది. సుజాత ఒక చిన్న గ్రామంలో పుట్టింది. ఆ ఊరికి పేరు కూడా పెద్దగా లేదు. చిన్న చిన్న మట్టి ఇల్లు, పచ్చని పొలాలు, దూరంగా సముద్రం నీలిరంగులో కనిపిస్తుంది. ఆ ఊరిలోనే ఆమె కుటుంబానికి చెందిన ఇల్లు కూడా చాలా సాధారణమైనది. మట్టి గోడలు, టిన్ షెడ్, ముందు చిన్న ఆవుకుల గుడిసె. భూమి కేవలం 3 సెంట్లు మాత్రమే. అందులో పచ్చి జొన్నలు, కాకరకాయలు, కొంచెం పప్పు దినుసులు పండేవి. వర్షాలు సరిగ్గా రాకపోతే ఆ పంటలన్నీ వాడిపోయేవి. ఆకలి, అప్పులు, ఆందోళన, ఇవే ఆ కుటుంబం రోజువారీ జీవితంలో భాగాలయ్యాయి. సుజాత తండ్రి ఉదయం సూర్యుడు లేచే ముందు లేచి పొలానికి బయలుదేరేవాడు. చేతిలో కర్ర, భుజంపై టవల్. సాయంత్రం తిరిగి వచ్చేటప్పటికి చేతులు మట్టితో నిండి, ముఖం చెమటతో తడిసి ఉండేవి. ఈ భూమి మనల్ని బ్రతికిస్తుంది సుజాత అని ఆయన ఎప్పుడూ చెప్పేవాడు. కానీ ఆ భూమి బ్రతికించడం కంటే అప్పుల్లోకి నెట్టడమే ఎక్కువగా చేసింది. ఎరువులు, విత్తనాలు, నీటి ఖర్చు అన్నీ అప్పుల మీదనే. ఆ అప్పుల బరువు ఆయన భుజాలపైననే కాదు, ఇంటి యొక్క ప్రతి సభ్యుడి గుండెపైన పడేది. సుజాత తల్లి ఆ ఇంటికి ఆధారం. ఉదయం 5 గంటలకే లేచి ముగ్గురికి అన్నం వండేది. ఆ తర్వాత దగ్గరి ఇళ్లల్లో కూలి పని, ఇల్లు శుభ్రం చేయడం, వంట చేయడం, బట్టలు ఉతకడం. ఆమె చేతులు ఎప్పుడూ ఇలా బిజీగా ఉండేవి. కళ్ళల్లో మాత్రం ఆశలు మెరిసేవి. సుజాత, నువ్వు చదువుకొని పెద్ద ఉద్యోగం చేసి మమ్మల్ని బాగు చేస్తావు అని ఆమె తన కూతుర్ని చూసి చెప్పేది. కానీ ఆమెకు డయాబెటీస్, హై బీపీ వచ్చాయి. మందుల కోసం డబ్బులు లేక రాత్రంతా బాధతో మూలుగుతున్న ఆమెను చూసి సుజాత ఒంటరిగా ఏడ్చేది. అమ్మా, నువ్వు బాధపడకు అని ఆమెను గట్టిగా హత్తుకునేది. ఆ క్షణాల్లో సుజాత గుండె చీలిపోయేది. లక్ష్మి, సుజాత యొక్క చిన్న సోదరి. 15 ఏళ్ల వయసు. ఆ ఇంట్లో ఏకైక కాంతిలా ఉండేది. చదువులో ఎప్పుడూ మంచి మార్కులు తెచ్చేది. అక్క, నేను బాగా ఇలాగే చదువుకొని పెద్దయ్యాక డాక్టర్నవుతాను, అమ్మను బాగు చేస్తాను అని ఆమె కళ్ళు మెరుస్తూ చెప్పేవి. కానీ స్కూల్ ఫీజు చెల్లించలేక పాత పుస్తకాలతోనే చదువుకోవాల్సి వచ్చేది. యూనిఫామ్ రంధ్రాలు పడేవి. ఒకరోజు స్కూల్ నుంచి వచ్చి, అక్క, అందరూ కొత్త బ్యాగులు తెచ్చుకున్నారు, నాకెప్పుడు అని అడిగింది. ఆ మాటలు వినగానే సుజాత గుండె బద్దలైంది. త్వరలోనే తెస్తానమ్మా అని చెప్పి ఆ రాత్రి ఆమె ఒంటరిగానే ఏడ్చింది. లక్ష్మి ఆశలను చూస్తూ ఏమీ చేయలేకపోతున్నానన్న బాధ సుజాతను లోపల నుంచి చంపేది. సుజాత డిగ్రీ పూర్తి చేసింది. ఊరికి దగ్గరలోనే ఒక చిన్న ప్రైవేట్ ఆఫీస్లో క్లర్క్ ఉద్యోగం వచ్చింది. నెలకు 8,000 జీతం, అంతే. ఇంటి అన్ని ఖర్చులు, అప్పులు, అమ్మ యొక్క మందులు అన్నీ ఆ డబ్బుతోనే సరిపెట్టాల్సి వచ్చేది. నెల చివరికి డబ్బు సరిపోకపోతే తండ్రి ఇంకొంచెం అప్పు చేస్తాను పాప అనేవాడు. ఆ అప్పులు ఆ కుటుంబం భుజాలను మరింత బరువెక్కించేవి. ఒక సాయంత్రం తండ్రి పొలం నుంచి వచ్చి ఛాతీ బిగుసుకుపోయిందని కింద పడిపోయాడు. ఇంట్లో గందరగోళం. సుజాత, ఆమె తల్లి మరియు లక్ష్మి ముగ్గురు ఏడుస్తూ ఆటోలో ఆసుపత్రికి తీసుకువెళ్లారు. డాక్టర్ హార్ట్అటాక్, యాంజియోప్లాస్టీ చేయాలి, లేకపోతే ప్రమాదం అన్నాడు. ఖర్చు 4-5 లక్షలు అన్నాడు. సుజాత కళ్ళ ముందు చీకటి పడిపోయింది. మాకు అంత డబ్బు లేదు సార్ అని చెప్పింది. త్వరగా ఏర్పాటు చేసుకోండి అని డాక్టర్ అన్నాడు. దాంతో ఆ రాత్రి ఇంట్లో ఏడుపులు. తల్లి, తండ్రి ఫోటో చూసి నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళకు అని ఏడ్చింది. లక్ష్మి సుజాత ఒడిలో పడుకొని, అక్క, నాన్నను బ్రతికించు అని అడిగింది. సుజాత బ్యాంకులు తిరిగింది, లోన్ రాలేదు. బంధువులు ముఖం తిప్పేశారు. మాకు కూడా కష్టాలు ఉన్నాయి అన్నారు. ఆమె హృదయం బరువెక్కింది. భగవంతుడా, మా కుటుంబాన్ని రక్షించు అని ప్రార్థించింది. అప్పుడే ఊరి పెద్ద రైతు కృష్ణారెడ్డి వచ్చాడు. 5 పదుల వయసు. భార్య చనిపోయి 3 ఏళ్లయింది. ఒక కుమారుడు విక్రమ్ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. కృష్ణారెడ్డికి 25 ఎకరాల భూమి, ట్రక్కులు, గోదాములు, డబ్బు బాగానే ఉంది. అతడు సుజాత
తల్లితో మాట్లాడాడు. సుజాతను నాకిచ్చి పెళ్లి చేయండి. నేను నీ భర్త ఆపరేషన్ చేస్తాను. అప్పులు తీర్చి లక్ష్మి చదువు సెటిల్ చేస్తాను. ఆమె నా ఇంట్లో రాణిలా ఉంటుంది అని. ఆ మాటలు విన్న క్షణంలో సుజాతకు షాక్ తగిలింది. అతడు తన తండ్రి వయసు. ఆమె మనసు లేదు వద్దు అని కేకలు పెట్టింది. కానీ ఆసుపత్రి బెడ్ మీద పడి ఉన్న తండ్రి బలహీన శరీరం గుర్తొచ్చింది. లక్ష్మి కళ్ళలోని ఆశలు గుర్తొచ్చాయి. తల్లి ఏడుపు చెవుల్లో మారుమ్రోగింది. పాపా నీ జీవితం పాడవుతుంది అని తల్లి అన్నది. సుజాత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మ, మన కుటుంబం బావుండాలి కదా, నేను పెళ్లి చేసుకుంటాను అన్నది. ఆ మాటలు చెప్పేటప్పుడు ఆమె యొక్క గొంతు వణికింది. ఆ రాత్రి ఆమె ఒంటరిగా ఏడ్చింది. తన కలలు, తన ప్రేమ, తన స్వేచ్ఛ అన్నీ ఒక్కసారిగా చేతుల నుంచి జారిపోతున్నట్టు అనిపించింది. పెళ్లి చాలా సింపుల్గా జరిగింది. ఊరంతా మాట్లాడుకుంది. కొందరు పేద అమ్మాయి ధనికుడిని పెళ్లి చేసుకుంది అని సంతోషపడ్డారు. మరికొందరు డబ్బు కోసం తనను తానే అమ్మేసుకుంది అని ఎగతాళి చేశారు. మండపంలో కూర్చున్నప్పుడు సుజాత చేతులు వణికాయి. కృష్ణారెడ్డి మంగళసూత్రం కట్టేటప్పుడు ఆమె కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. ఇది నా విధి అని ఆమె మనసులో అనుకుంది. పెళ్లి తర్వాత కృష్ణారెడ్డి పెద్ద ఇంటికి వచ్చింది ఆమె. గార్డెన్, సర్వెంట్లు, ఏసీ రూములు అన్నీ ఉన్నాయి. కానీ ఆమె హృదయం ఖాళీగా ఉండేది. కృష్ణారెడ్డి చెడ్డవాడేమీ కాదు. ఉదయం లేచి సుజాత టిఫిన్ తిను అనేవాడు. కానీ అతడి మాటలు చాలా తక్కువ. రోజు పొలం పనులు చూసుకొని రాత్రి టీవీ చూసి నిద్రపోయేవాడు. సుజాత ఇంటి పనులు చూసుకునేది. కానీ ఆ పనుల్లో కూడా ఒంటరితనం నిండి ఉండేది. రోజు తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీరు ఎలా ఉన్నారు అని అడిగేది. వారి గొంతులో సంతోషం వినగానే ఆమెకు కొంచెం ఊరట వచ్చేది. విక్రమ్ మొదట్లో ఆమెను ద్వేషించాడు. తండ్రితో ఫోన్లో గొడవలు పడేవాడు. కానీ ఒకసారి ఊరికి వచ్చినప్పుడు సుజాతను చూసి మాట్లాడాడు. ఆమె కళ్ళల్లోని బాధను చూసి సారీ అన్నాడు. ఆ తర్వాత వారు మాట్లాడుకునేవారు. విక్రమ్ ఆమె బాధను అర్థం చేసుకున్నాడు. నువ్వు ఇక్కడ బందీలా ఉన్నావు కదా అన్నాడు. అతనితో మాట్లాడితే సుజాతకు కొంత ఓదార్పు వచ్చేది. కానీ అది తన భర్త తప్పుగా అనుకుంటాడని ఆమెకు తెలుసు. ఒకరోజు కృష్ణారెడ్డి మనకు బిడ్డ కావాలి అన్నాడు. సుజాతకు భయం వేసింది. నేను సిద్ధంగా లేను అన్నది. అతడు ఒత్తిడి చేశాడు. నాకు వారసుడు కావాలి అన్నాడు. ఆ మాటలు ఆమె ఆత్మను చీల్చాయి. రాత్రులంతా ఆమె ఏడుస్తూనే ఉండేది. కొన్ని నెలల తర్వాత అతడు అనారోగ్యంతో పడిపోయాడు. ఆసుపత్రిలో చేర్చారు. నా పక్కనే ఉండు అన్నాడు. సుజాత అతన్ని పక్కనే ఉంది. విక్రమ్ కూడా వచ్చాడు. వారు మాట్లాడుకున్నారు. విక్రమ్ ఆమె బాధను చూసి మరింత బాధపడ్డాడు. కృష్ణారెడ్డి కొంత బాగుపడ్డాడు. కానీ మళ్ళీ అదే మాటలు. సుజాత నిరాకరించింది. గొడవలు జరిగాయి. మళ్ళీ అతడికి అనారోగ్యం. ఈసారి చాలా సీరియస్. డాక్టర్లు చెప్పారు ఎక్కువ కాలం ఇక బ్రతకలేడు అన్నారు. అతడు సుజాతను పిలిచి నన్ను క్షమించు సుజాత, నీకు స్వేచ్ఛను ఇస్తున్నాను అన్నాడు కృష్ణారెడ్డి. ఆ మాటలు విని ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. అతడికి ఎంతో సేవలు చేసింది. కానీ కొన్ని రోజుల తర్వాత కృష్ణారెడ్డి చనిపోయాడు. దాంతో సుజాత వితంతువుగా మిగిలింది. విక్రమ్ సహాయంతో ఆమె బెంగళూరులో ఉద్యోగం సెట్ చేసుకుంది. తన కుటుంబానికి డబ్బు పంపించింది. లక్ష్మి చదువు కొనసాగుతుంది. ఇప్పుడు సుజాత ఒంటరిగా ఉంటుంది. గత రోజులు గుర్తొచ్చినప్పుడు కన్నీళ్లు వస్తాయి. కానీ ఆ బాధలే ఆమెను బలంగా చేశాయి. ఇప్పుడు ఆమె జీవితం ఆమె చేతుల్లోనే ఉంది. సుజాత ఇది ఒక మహిళ త్యాగం చేసి బతికి మళ్ళీ లేచి నడిచే కథ. ఆమె కళ్ళల్లో ఇప్పటికీ కన్నీళ్లు ఉన్నాయి. కానీ ఆ కన్నీళ్ల వెనుక ఒక కొత్త ఆశ మెరుస్తోంది. ఆ ఆశే ఆమె బలం. ఆ బలమే ఆమె భవిష్యత్తు. కాలం నెమ్మదిగా ముందుకు సాగింది. సుజాత బెంగళూరులో తన ఉద్యోగాన్ని నిజాయితీగా చేస్తూ తల్లిదండ్రులను చూసుకుంది. తండ్రి ఆరోగ్యం కొంచెం కొంచెంగా మెరుగైంది. తల్లి మందులు క్రమంగా వాడుతూ కూతురి ఫోన్ కాల్స్ కోసం ఎదురు చూసేది. లక్ష్మి చదువు ఆగలేదు. సుజాత పంపే డబ్బుతో ఆమె కాలేజీలో అడుగుపెట్టింది. అక్క, నువ్వు లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు అని లక్ష్మి చెప్పిన ప్రతి మాట సుజాత గుండెను నింపేది. తాను కోల్పోయిన జీవితం వ్యర్థం కాలేదన్న తృప్తి ఆమెకు అప్పుడే కలిగింది. ఆఫీస్లోనే ఒక యువకుడు ఆమె జీవితంలోకి నెమ్మదిగా వచ్చాడు. అతడు సాధారణ వ్యక్తి. డబ్బు, హోదా, గొప్ప నేపథ్యం ఏమీ లేదు. కానీ సుజాత కళ్ళల్లోని మౌనం, మాటల వెనుక దాచుకున్న బాధ అతనికి అర్థమైంది. ఒకరోజు సుజాత తన గతాన్ని అంతా అతనికి చెప్పింది. తన త్యాగం, తన పెళ్లి, తన ఒంటరితనం ఏదీ దాచలేదు. అతడు మౌనంగా విన్నాడు. తర్వాత ఒక్క మాట మాత్రమే అన్నాడు. నీ గతం నీ తప్పు కాదు, అది నీ బలం. నువ్వు తప్పని పరిస్థితులలో నీ కుటుంబం కోసం నువ్వు త్యాగం చేశావు అని. ఆ మాటలు విన్న క్షణంలో సుజాత కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. అవి బాధ కన్నీళ్లు కాదు. చాలా సంవత్సరాల తర్వాత ఆమె హృదయం తేలికపడ్డ క్షణం అది. ఆ యువకుడు ఆమెను గతంతో సహా అంగీకరించాడు. ఆమె గాయాలతో సహా ప్రేమించాడు.
కొంతకాలం తర్వాత ఇద్దరు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి పెద్ద హడావిడిగా జరగలేదు. కానీ ఆ పెళ్లిలో నిజాయితీ ఉంది, గౌరవం ఉంది, అర్థం చేసుకున్న మనసుల మధ్య ఏర్పడిన బంధం ఉంది. ఈసారి సుజాత చేతులు వణకలేదు, కళ్ళల్లో భయం లేదు. ఆమె ముఖంలో ఒక నిశ్శబ్దమైన నవ్వు ఉంది. ఇప్పుడు సుజాత జీవితం ముందుకు సాగుతుంది. తల్లిదండ్రులు సురక్షితంగా ఉన్నారు. చెల్లి తన కలల దారి మీద నడుస్తూ ఉంది. తన పక్కన తనను సంపూర్ణంగా అంగీకరించిన ఒక జీవిత సహభాగస్వామి ఉన్నాడు. సుజాత. ఆమె కథ బాధతో మొదలయ్యింది, త్యాగంతో నడిచింది, కానీ ఆశతో ముగిసింది. ఆమె జీవితం చెదిరిపోయిన కథ కాదు, తిరిగి కట్టుకున్న కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని తప్పక కామెంట్స్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.